రేగళ్ల ప్రాంత రైతులందరికీ నమస్కారం. మేము సేవ్ రేగళ్ల సేవ్ ఫార్మర్స్ అంటే రేగళ్లను రక్షించండి, రేగళ్ల రైతులను కాపాడండి అనే నినాదంతో ముందుకొస్తున్నాము. ఈ నినాదము తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే గత 60-70 సంవత్సరాలుగా మన రేగళ్లలో రెవెన్యూ భూములను, పోడు భూములను వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. గతంలో అదే రెవెన్యూ భూమి మీద మాన్యువల్ పాని పేరుతో అనుమతిదారు కాలం కింద మనకు బ్యాంకు లోన్ వచ్చింది. అదే తర్వాత కాలంలో మాన్యువల్ పాని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని మీషో పానిగా అనుమతిదారుల కాలం పెట్టి మీషో పానితో లోన్లు ఇచ్చారు. సరే, ఏదో విధంగా రైతులకి బ్యాంకు నుండి ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది కాబట్టి ఈ పట్టా అనే విషయాన్ని కూడా కొంత మర్చిపోయినాం. సరే, మర్చిపోయినా కూడా అది పట్టా చేయడానికి ముందుకు రాకపోవడం గల కారణం కూడా ఆ రోజు ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పథకాలు పెట్టిన రైతుల గురించి ఆ పథకాలలో అనుబంధాలు కాలం తీసేసి ఎవరైతే పట్టేదారు ఉంటారో వాళ్లకు మాత్రమే ఆ ధరణి వెబ్సైట్ అని పెట్టేసి ఆ ధరణి వెబ్సైట్లలో ఆ భూమి మీద ఉన్నటువంటి అనుబంధం ఎవరైతే అనుభవిస్తున్న రైతులు వాళ్ళకి ఆ వెబ్సైట్లలో కంప్లీట్గా పేరు లేకుండా ఎవరైతే పట్టేదారు ఉంటారో వాళ్ళదే ఆ భూమి అన్నట్టు వెబ్సైట్లలో పొందుపరచడం జరిగింది. తర్వాత ఇప్పుడు 1వ తరం అయిపోయింది, 2వ తరం ఇప్పుడు మాతో 3వ తరం నడుస్తుంది. 1వ తరంలో మొదటి తరంలో మాన్యువల్ పాని దాని మీద కొంత లోన్ వచ్చిన కాబట్టి సంతోషపడ్డాం. 2వ తరంలో మీ సేవ పాని అనుబంధాలు కాలం పెట్టారు, అందులో కాస్త కూస్తూ బ్యాంకులో జోలు వచ్చిన కాబట్టి సంతోషపడ్డాం. 3వ తరం వచ్చేసరికి అసలు ఆ అనుబంధాల కాలం తీసేసి కంప్లీట్గా భూమి ఎవరైతే పట్టా ఉంటుందో వాళ్ళకే బెనిఫిట్ వచ్చేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల గత 10 సంవత్సరాలుగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి ఆ రైతు బంధు పథకంతో ఎకరానికి ₹1,00,000 10 సంవత్సరాలకి ఎకరానికి ₹1,00,000 మనం 10 సంవత్సరాల్లో నష్టపోవడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా రైతులు చనిపోతే వాళ్ళకి రైతు బీమా కూడా లేకుండా అయిపోయింది. దానికి గల కారణం ఏంటంటే ఆ భూమి మనది కాదనేది ఆ రికార్డులలో పొందుపరచడం వల్ల ఆ రైతు బీమా కానీ ఆ రైతు బంధు కానీ లేకపోవడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో గల చేయడానికి కారణం ఏంటంటే మనం మన పేరుతో మన ఓట్లతో 60-70 సంవత్సరాలుగా ఎవరైతే ఓట్లతో వాళ్ళు గెలిచి గద్దెనెక్కుతున్నారో ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే వచ్చి మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడం, తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని సమస్యను పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఇప్పటికైనా ఏదైతే 170 యాక్ట్ ఏజెన్సీలలో ఎవరైతే భూమి మీద ఫీల్డ్ మీద ఎవరైతే ఉంటారో వాళ్ళకే పట్టా ఇవ్వాలి. అదేవిధంగా ఈ జాయింట్ సర్వే పేరుతో రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ వల్ల ఏదైతే పట్టాలు ఆగిపోయినాయో పట్టాలు ప్రింట్ అయ్యి కలెక్టర్ ఆఫీసులో చెదలబట్టి ఉన్నాయి. ఆ పట్టాలని నేరుగా ఇప్పుడు కలెక్టర్ గారు ప్రత్యక్షంగా ఆ పట్టాలు ఇవ్వాలి. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి ఖచ్చితంగా ఆ రోజు పోడు భూములకు పట్టాలు వచ్చినాయో ఆ పట్టాలనే డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత మీరు అది రెవెన్యూ పట్టా అయితే రెవెన్యూ పట్టా ఇవ్వండి, ఫారెస్ట్ భూమి అయితే ఫారెస్ట్ భూమి ఇవ్వండి, ఫారెస్ట్ పట్టా ఇవ్వండి. తప్ప వచ్చిన పట్టాలను